ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హౌస్ లోన్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి హౌస్ లోన్ తీసుకుంటే అది 20 నుంచి 30 ఏళ్ల పాటు మనం కట్టాల్సి ఉంటుంది. సో మరి హౌస్ లోన్ తగ్గించే సూత్రాలు ఏమైనా ఉన్నాయా? అసలు హౌస్ లోన్ 20 ఏళ్ళు కాకుండా 10 ఏళ్లలో తీర్చుకోగలమా? సో వీటికి సంబంధించి టిప్స్ అనేది ఇవాళ మనతో ఇవ్వడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ మిస్టర్ సాయిరామ్ ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడుగుదాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు గారు. యా, సో నమస్తే అండి. సో మనం చూస్తున్నట్లయితే చాలా మంది మాక్సిమం పీపుల్ హౌస్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది 20 నుంచి 30 ఏళ్ళు ఒక పెద్ద బర్డెన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల నార్మల్ లైఫ్ని కూడా హ్యాపీగా లీడ్ చేయరు. సో దీన్ని ఏమన్నా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నదాన్ని 10 నుంచి 15 ఏళ్ళలో అసలు టెన్యూ తగ్గించుకునే అవకాశం ఉంటుందా? సో అసలు మీకు హోమ్ లోన్ ఎలా ఉంటుందో చెప్తాను. నేను కూడా పర్సనల్ గా హోమ్ లోన్ తీసుకున్నాను. ఓకే. 30 lakhs కి సుమారు 8% ఇంట్రెస్ట్ పడుతుంది. అవును. ఈఎంఐ వచ్చేసరికి 22,000 కట్టాల్సి వస్తుంది. సో టోటల్ 30 years లో నేను మొత్తం కలిపేసి 80 lakhs కడతాను. సరే అని చెప్పి ఇక్కడ 80 ఎక్కడ? సరే అని చెప్పేసి నేను ఒకసారి క్యాలిక్యులేషన్స్ చూసుకున్నాను, వాళ్ళు ఇచ్చిన షీట్. సో 5 years తర్వాత చూస్తే నా అసలు 28.8 lakhs, 28,80,000. 5 years కి నేను ఈ 5 years లో కట్టింది 12 lakhs. అవును అవును. సో అంటే నేను నా అసల్లో 1,20,000 తగ్గింది. ఓకే, సరే 10 years తర్వాత చూశాను. సో 10 years తర్వాత నా ప్రిన్సిపల్ ఆల్మోస్ట్ 4 lakhs మాత్రమే తగ్గింది. నేను ఈ పీరియడ్ లో ఆల్మోస్ట్ 25 lakhs కట్టాను. ఓకే. సో హోమ్ లోన్ లో ఫస్ట్ 10 years ఇనిషియల్ గా మనం కట్టేది ఎంత కట్టినా గానీ ఇంట్రెస్ట్ పార్ట్ ఎక్కువ తినేస్తుంది. అవును. సో అందుకని హోమ్ లోన్స్ ఎక్కువ టెన్యూర్ ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మనకి బర్డెన్ లేదు అంటే కనుక నో ప్రాబ్లం. ఓకే. ఎందుకంటే ఈ రోజుల్లో రెంట్ అనేది కనీసం 5% యావరేజ్ పెరుగుతూ ఉంది. అవును. సో నాకు ఈ రోజు 25,000 ఉన్న రెంట్ ఒక 10-12 years లో కానీ డబుల్ అవుతుంది. అవును అవును. సో 50 years అవుతుంది, 50K అవుతుంది. సో దాంతో పోల్చుకుంటే మనకు కొంచెం బెటర్ గానే ఉంటుంది. కానీ స్టిల్ చాలా మంది వచ్చేసరికి హోమ్ లోన్ తొందరగా క్లియర్ చేద్దాం అనుకుంటారు. అవును. సో హోమ్ లోన్ తొందరగా క్లియర్ చేయడానికి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో చాలా మంది ఏం చేస్తారంటే NBFCs ప్రైవేట్ వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటారు. ఓకే. సో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, టాప్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నా కానీ సమ్ వాళ్ళకున్న ఇష్యూస్ వల్ల బయట వాటికి వెళ్తారు. సో వాళ్ళు మీరు నమ్మరు రాజీవ్ గారు, 15-25% వరకు కూడా ఛార్జ్ చేస్తారు. సో ఎస్, మీరు అన్నట్లుగా NBFCs అన్ని కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక ఈ NBFCs కానీ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గర కానీ హోమ్ లోన్ తీసుకున్నట్లయితే దాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. మహా అయితే 10% లేదా 11%, 12% అంతే వేస్తారు బ్యాంక్స్. మీకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ మీరు దాన్ని ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే RBI ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేసిందో బ్యాంక్ ఆటోమేటిక్ గా కొత్త కస్టమర్లకి తగ్గించేస్తుంది. అవును. సో ఒక 6-7 months బ్యాక్ సో 9% దగ్గర హోమ్ లోన్స్ ఉన్నాయి. తర్వాత RBI 2 ఇంట్రెస్ట్ రేట్ కట్లు తీసుకొచ్చింది. సో ఇప్పుడు అవి ఏంటంటే less than 8 అయ్యాయి కొత్త కస్టమర్లకి. బట్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే కొత్త కస్టమర్లకు ఆఫర్ ఇస్తుంది కానీ ఓల్డ్ కస్టమర్స్ కి అంత తొందరగా ఇవ్వాలని చూడదు. కానీ ఇందులో 2 రకాలు ఉంటాయి కదా, ఒకటి ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ అని చెప్పి. అవునండి, ఫ్లోటింగ్ లో కూడా వాళ్ళు మార్జిన్ తగ్గిస్తే. ఓకే. సో బ్యాంక్ RBI 1% తగ్గించింది, నేను మేబీ 0.5% తగ్గిస్తా అంటే. సో ఫ్లోటింగ్ రేట్ కే లింక్డ్. అక్కడ ఏంటంటే రెపో రేట్ ప్లస్ స్ప్రెడ్ అని ఉంటుంది. నేను స్ప్రెడ్ పెంచుకుంటా. ఓకే. అప్పుడు మీరు నన్ను అడగటానికి ఉంటారు కదా. సో ఫస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే RBI రేట్ కట్స్ చేసిందో నెక్స్ట్ మంత్ మనం చూసుకోవాలి మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ రిలీఫ్ వచ్చింది. రాకపోతే బ్యాంక్ మేనేజర్ కి లెటర్ పెట్టండి. ఓకే. సో నాకైతే తగ్గాలి, మీరు కొంచెం ప్రాసెస్ చేయండి కైండ్లీ అని చెప్పి. ఓకే. ఒకవేళ వినకపోతే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కి వెళ్ళిపోండి. సో ఈ 2 మన చేతిలో ఉన్నాయి. ఓకే. సో ఇది కూడా కుదరట్లేదు, మనం ఆల్రెడీ బెస్ట్ లోన్ లోనే ఇంట్రెస్ట్ రేట్ లోనే ఉన్నాము. సో అలాంటప్పుడు మీరు 1% ఆఫ్ ది లోన్ అమౌంట్ ని ఒక స్టెప్ అప్ SIP లో పెట్టుకోండి. ఓకే. సో ఇందాక కేసులో నా కేసులో వచ్చేసరికి 30 lakhs ఉంది కాబట్టి నేను 3,000 rupees. ఓకే. సో పైన ఏవి కుదరకపోతే మీరు ఆల్రెడీ బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ లోనే ఉన్నారనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే మీ లోన్ లో
0.1% ని SIP లో పెట్టండి, స్టెప్ అప్ SIP లో. ఓకే. సో నాది 30 lakhs కాబట్టి 1% అంటే 30,000, 0.1 అంటే 3,000 రూపీస్. ఈ 3,000 రూపీస్ ని ఇయర్లీ 10% స్టెప్ అప్ లో నేను ఒక SIP స్టార్ట్ చేశాను. ఓకే. దాని కనుక నాకు 15% కనుక వర్కౌట్ అయితే కనుక నాది ఆల్రెడీ 14 years లో 24-25 lakhs వస్తుంది. అవును. ఇదే పీరియడ్ లో నా హోమ్ లోన్ ప్రిన్సిపల్ కూడా అంతే అవుతుంది. ఓకే. అలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు. సో ఏముంది, ఇక్కడ వచ్చిన అమౌంట్ తీసుకెళ్ళి నేను బ్యాంక్ కట్టేస్తే సరిపోతుంది. సరిపోతుంది. 13-14 years లో నాకు లోన్ క్లియర్ అయిపోతుంది. అవునవును. సో నేను ఇంకా ఎక్స్ట్రాగా అడిషనల్ గా కట్టింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ 3,000, అలా ఒక 10% పెంచుకుంటూ పోతాను. అదేలేండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే హోమ్ లోన్ మనకి 8% లో వస్తుంది. అవును. మన ఇన్వెస్ట్మెంట్ కనుక అంతకన్నా ఎక్కువ వచ్చే దాంట్లో కనుక పెడితే జస్ట్ 0.1% ఆఫ్ ద లోన్ అమౌంట్ పెట్టినా గానీ సో మీరు చూసిన 16 years రెడ్యూస్ అయింది. అవును. అవును. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఓకే. లేదు నేను సిప్ మంత్లీ చేయలేను అనుకున్నాను అనుకోండి, మీకు ఇయర్లీ ఒక ఎక్స్ట్రాగా ఈఎంఐ కట్టండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ 12 months, డూ ఏ 13th month ఇన్స్టాల్మెంట్. సో ఇలా చేస్తే మనకి 3 to 4 years రెడ్యూస్ అవుతుంది. ఓకే. ఓకే. ఒకటి ఎక్స్ట్రా కడితే తగ్గుతుంది. సో అంటే మనకి బోనస్ వచ్చినప్పుడు కానీ, మనకి ఎప్పుడైనా సమ్ ఎడిషనల్ అమౌంట్ వచ్చినప్పుడు కానీ, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, ఎక్కడైనా మిగిలినప్పుడు కానీ ఒక ఇన్స్టాల్మెంట్ ఎక్స్ట్రా కట్టాలి. ఓకే. ఓకే. సో ఒక ఇన్స్టాల్మెంట్ ఎక్స్ట్రా కట్టడం వల్ల మనకు ఆల్మోస్ట్ 3 to 4 years టెన్యూర్ తగ్గుతుంది. అవును. ఇది మనకి ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెరుగుతున్నప్పుడు అయితే కనుక చాలా ఉపయోగపడుతుంది. మనం ఇలా ఎక్స్ట్రాగా పెట్టుకుంటూ పోవడం వల్ల మన ప్రిన్సిపల్ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన ప్రిన్సిపల్ తగ్గుతుందో ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు టెన్యూర్ భయంకరంగా పెరగదు. సో కోవిడ్ అప్పుడు చాలా మంది 6.5% ఉన్నప్పుడు లోన్లు తీసుకున్నారు 30 years కి. అది 1.5% పెరగగానే లోన్స్ 40-50 years కూడా పెరిగాయి. వీళ్ళు కనుక ప్రిన్సిపల్ లో కనుక ఎక్స్ట్రా అమౌంట్ కనుక పెడుతూ ఉంటే అంత పెరిగేది కాదు. సో మీకు ఎంత వీలైతే అంత, కొంచెం చిన్న అమౌంట్సే, మరీ పెద్దగా కూడా చేయాల్సిన అవసరం లేదు. అదే 0.1% మీరు చెప్పినట్లుగా. సో సిప్ అయితే 0.1%, లేదు నేను ప్రిన్సిపల్ లోనే తగ్గిస్తా అంటే ఒక అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే. ఒకవేళ నా ఈఎంఐ నేను ఇప్పుడు సాలరీ పెరిగింది, నేను ఈఎంఐ పెంచుకుంటాను, సో అప్పుడు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుందా? అప్పుడు కూడా తగ్గుతుంది. కానీ ఇక్కడ మనం కాంపౌండింగ్ కి అగెనిస్ట్ గా వెళ్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ 22,000 నేను కనుక 25,000 పే చేశాను అనుకోండి, నాకు 20 ఏళ్ళు పడుతుంది లోన్ క్లియర్ చేయడానికి. నాకు ఇంతకు ముందు కేసులో నాకు 14 ఏళ్ళే పట్టింది. సో నేను కాంపౌండింగ్ కి అగెనిస్ట్ గా వెళ్తే ఆ ఎఫెక్ట్ కొంచెం హెవీగానే ఉంటుంది. సో మనం ఎప్పుడు మనం ఈ వాటర్ లో స్విమ్ చేస్తున్నాం అనుకోండి, కరెంట్ అగెనిస్ట్ గా స్విమ్ చేస్తే మన ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుతుంది. అవును. సో ఆ ఫ్లోతో పోతే ఈజీ అవుతుంది. ఇక్కడ కూడా మనకి మన ఇన్వెస్ట్మెంట్ కనుక 12-13-15% అలా పెరుగుతూ ఉంటే దానిలో పెడితే అది ఇంకా తొందరగా గ్రో అవుతుంది, ఈజీగా మన లోన్ ని క్లియర్ చేస్తుంది. సో ఈ 5 స్టెప్స్ కనుక ఫాలో అయితే కనుక మనం ఈజీగా హోమ్ లోన్స్ అనేవి క్లియర్ చేయొచ్చు. మోస్ట్లీ హోమ్ లోన్స్ అనేవి 12-13 years లోనే క్లోజ్ చేస్తారు. మనం ఆత్రత కొద్దీ ఎక్కువ పే చేసామనుకోండి, మనకు ఇప్పుడు ఉన్న ఫ్యూచర్ గోల్స్ మిస్ అవుతాం. కిడ్స్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రిటైర్మెంట్ అవ్వచ్చు, మన నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ కోసం కార్ పర్చేస్ కావచ్చు, ఇలాంటి అన్నింటిలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో దాని కాకుండా మనం తెలివిగా చేస్తే మనం సేవ్ చేసుకోవచ్చు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. సో గైస్ అర్థమైంది కదా. సో మీరు కనుక హౌస్ లోన్ తీసుకున్నట్లయితే ఇది 20 to 30 years ఉంటుంది కాబట్టి చక్కగా మీరు స్టెప్ అప్ SIPలో కనుక మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ 0.1% మీ యొక్క లోన్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు కొంత టైంకి మీకు టెన్యూర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి బల్క్లో మీకు అమౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక మీరు తెలివిగా ప్లాన్ చేసుకుంటే మీ యొక్క హౌస్ లోన్ అనేది సో టెన్యూర్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దట్ యూ కెన్ లివ్ యువర్ హ్యాపీ లైఫ్ మంచిగా అనమాట. సో అయితే మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే సాయిరామ్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి సో మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.